రాత్రి కీర్తనలు ఆగస్టు 15 యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. యోహాను 4:23. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుట అనునది వినయముతో కూడిన ప్రార్థన, స్తుతి మరియు కృతజ్ఞతలు చెప్పుటకు మాత్రము వర్తించదు. ఇది వీటన్నింటికి పైగా ప్రేమను, హృదయమును పట్టుకొనును కావున ఒక ఆరాధించు పనిని ప్రాముఖ్యపరచుట లేదు. కాని దీనికి బదులుగా ఒక ఆరాధనయగు జీవితమును అనగా పరిశుద్ధాత్మ ద్వారా జన్మింపబడుట చేత దైవిక ప్రణాళికను గూర్చిన జ్ఞానము ద్వారా వ్యక్తిగతముగా దేవునితో ఒక్కటై దేవుని యొక్క నియమముతో మరియు దేవుని ప్రణాళిక యొక్క లక్షణాలన్నింటితో ఏకీభవించుట. మన ప్రభువు యొక్క మాటలయందు తండ్రి చిత్తము చేయుటయే అతనికి ఆహారమును పానమునేయున్నదని చెప్పుచున్నాడు. ఇదియే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుట. ఇది వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో మరియు విశ్వాసగృహముతో కలిసి చేయు ప్రార్థనలోనూ తండ్రిని సమీపించుటకు భయభక్తులతో కూడిన క్రమమైన పద్ధతిలో వంగిన మోకాలి యందు వ్యక్తపరచబడును మరియు జీవితములోని అన్ని క్రియలయందు, మాటలయందు కూడా వ్యక్తపరచబడును. ఆకర్షింపబడిన హృదయము శరీరములోని ప్రతి ప్రతిభను లేదా తలాంతును దేవుని యొక్క చిత్తమునకు, క్రీస్తు యొక్క చిత్తమునకు పూర్తిగా సమర్పించుటకు ప్రయత్నిస్తుంది. ఇదంతయు దేవుడు కోరుకునే ఆరాధన. నిశ్చయముగా ఈ విధముగా హృదయపూర్వకముగా ప్రభువు వైపు ఆకర్షించబడినవారు మరియు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను సేవ చేసేవారు మరియు వారి హృదయాలలో, మాటలలోనూ ప్రవర్తనలోనూ ఆయన చిత్తాన్ని చేయటానికి ప్రయత్నిస్తున్నవారు మాత్రమే నిజముగా ప్రభువు కోరుకొను యథార్థముగా ఆరాధించువారిగా నుందురు. చిన్నమందగా నమ్మకమైన విరాజరిక యాజక సమూహము యగానుందురు. రీప్రింట్ 2071. మన ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఆగస్ట్ 15 నాటి సాంగ్స్ ఇన్ ద నైట్ ఆధారంగా మాట్లాడుకుందాం. నమస్కారం. ఇందులో యోహాను 4.23 మీద దృష్టి పెట్టారు. నిజమైన ఆరాధికులు తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు అని ఉంది కదా. అవును, చాలా ముఖ్యమైన వాక్యం అది. అసలు ఈ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన అంటే ఏమిటి? దాని లోతైన అర్థమేంటి? అదే మన ఈరోజు చర్చ. తప్పకుండా. సరే, మొదటగా ఆరాధన అంటే సాధారణంగా ప్రార్థనలు, పాటలు, స్తుతులు అనుకుంటాం. అవును, చాలామంది అలాగే భావిస్తారు. కానీ ఈ ఆధారం ఏం చెప్తోందంటే ఇది అంతకంటే చాలా లోతైనదట. అంటే పైపైకి చేసేది కాదు, మనసులోంచి రావాలి, మన భావోద్వేగాల్ని తాకాలి. కరెక్ట్. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది అప్పుడప్పుడు చేసే ఒక ఆరాధన చర్య కాదు. కాదా మరి? ఇది ఒక ఆరాధనా జీవితం అంటోంది మూలం. అంటే కొన్ని సమయాల్లో చేసే పనుల్నుండి మన మొత్తం జీవన విధానమే ఆరాధనగా మారడం అన్నమాట. ఓహ్, అంటే ఇది చాలా పెద్ద మార్పు కదా. ఆరాధన చర్య కాకుండా ఆరాధన జీవితం అనడం. అవును, ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మారడం లాంటిది. అయితే ఈ ఆరాధనా జీవితం అనే స్థితికి ఎలా వెళ్లగలం? ఊరికే అనుకుంటే సరిపోతుందా? లేదు, ఈ మూలం ప్రకారం ఆత్మ ద్వారా మనం కొత్తగా జన్మించాలి. ఆత్మ ద్వారా జన్మించడమా? అవును, ఇంకా దేవుని ప్రణాళిక, ఆయన చిత్తమేమిటో తెలుసుకోవాలి. అప్పుడే దేవునితో ఒక విధమైన ఐక్యత సాధ్యమవుతుంది. ఐక్యత అంటే? ఐక్యత అంటే ఏదో మాటల్లో చెప్పేది కాదు. దేవుని నియమాలకు, ఆయన ప్రణాళికకు పూర్తిగా అనుగుణంగా జీవించడం. పూర్తిగానా? అవును, ఈ విషయంలో యేసు చెప్పిన ఒక మాట ఉంది, చాలా శక్తివంతమైనది. ఏమిటది? తండ్రి చిత్తాన్ని చేయడమే తనకు ఆహారం, పానీయం వంటిదనన్నారు. అంటే అంత ప్రాథమికమన్నమాట. ఓహో, అంటే తినడం, తాగడం ఎంత సహజమో, ఎంత అవసరమో, దేవుని చిత్తం చేయడం కూడా అలాగే అయిపోవాలన్నమాట. సరిగ్గా అదే. ఆ స్థాయి సంపూర్ణ అనుగుణ్యత ఉండాలి. ఇది వినడానికే చాలా లోతుగా ఉంది. మరిది అంతర్గత విషయం అన్నారు కదా, మనసులో జరిగేది. అవును, ప్రధానంగా ఉంటుంది. ఆచరణలో ఎలా కనిపిస్తుంది? మంచి ప్రశ్న అడిగారు. ఇది లోపల జరిగేదైనా బయట దాని ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది. ఎలా? ఈ మూలం కొన్ని సాంప్రదాయ పద్ధతులను కూడా చెప్తోంది. అంటే వ్యక్తిగతంగా, కుటుంబంతో లేదా తోటి విశ్వాసులతో కలిసి మోకాళ్ళుని ప్రార్థించడం, గౌరవప్రదమైన నడవడిక కలిగి ఉండటం, ఇలాంటివి. ఇవి కూడా ముఖ్యమే. అయితే కేవలం ప్రార్థనలు, మంచి నడవడిక అంతేనా? లేక ఇంకా ఏమైనా ఉందా? అక్కడితో ఆగదు.
అసలు విషయం అది కాదు. మరి ఈ ఆరాధన అనేది మన జీవితంలోని ప్రతి పనికి, ప్రతి ఒక్క మాటకు విస్తరిస్తుంది. ప్రతి పనికి ప్రతి మాటకు కూడానా? అవును. ఈ మూలం వశపరుచుకున్న హృదయం అని అంటోంది. అంటే మన మనసు, మన ఆలోచనలు, మన శక్తి సామర్థ్యాలు, ప్రతిభ అన్నీనా? అన్నీ దేవుని చిత్తానికి, క్రీస్తు చిత్తానికి పూర్తిగా లోబడి ఉండటం. శరీరంలోని ప్రతి అవయవం దేవునికి లోబడినట్లన్నమాట. బాబోయ్! ఈ సంపూర్ణమైన, సమగ్రమైన ఆరాధననే దేవుడు కోరుకుంటున్నాడని ఈ మూలం స్పష్టం చేస్తోంది. అంటే ఇదేదో ఆదివారం గుడికెళ్ళి గంటసేపు చేసే వ్యవహారం కాదు. 24/7 మన జీవితమే ఆరాధన అవ్వాలి. మన నమ్మకాలు, మన పనులు అన్నీ ఒకటే అవ్వాలి. ఖచ్చితంగా. మరి ఇలా జీవించేవాళ్లను ఈ మూలం ఎలా గుర్తిస్తోంది? వాళ్లకేమైనా ప్రత్యేకమైన పేర్లున్నాయా? ఉన్నాయి. ఈ మూలం వారిని నిజమైన ఆరాధికులు అంటోంది. నిజమైన ఆరాధికులు. ఇంకా చిన్న మంద అని, విశ్వాసపాత్రులైన రాజరిక యాజకత్వం అని కూడా పిలుస్తోంది. ఓ, అంటే వీరేదో పైపైన కాకుండా చాలా లోతుగా నిబద్ధతతో ఉంటారన్నమాట. హృదయములో, క్రియల్లో కూడా. అవును. ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని చేయడానికే ప్రయత్నిస్తారు. ఇది చాలా ఉన్నతమైన ప్రమాణం. నిజమే. అందరికీ సాధ్యమేనా అనే ప్రశ్న కూడా వస్తుంది కదా. వస్తుంది. అది వారి నిబద్ధతపై ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ సాంగ్స్ ఇన్ ద నైట్ విశ్లేషణ ప్రకారం ఆరాధన అంటే కేవలం కొన్ని ఆచారాలు కాదు. కాదు. అది మన హృదయంలో మొదలవ్వాలి. మన ప్రతి మాటలో, పనిలో కనిపించాలి. ఒక సంపూర్ణ జీవన విధానం అవ్వాలి. దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలి. అవును. కీలకమైన విషయం ఏమిటంటే ఇది బయటనుంచి వచ్చే ఒత్తిడి కాదు, లోపల కలిగే మార్పు. అంతర్గత పరివర్తన. అవును. దేవుని గురించిన జ్ఞానం ద్వారా వచ్చే మార్పు. అప్పుడప్పుడు చేసే పనుల స్థాయి నుంచి నిరంతరం దేవునితో ఉండే స్థితికి మారడం. అదే అసలైన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన. ఆలోచించాల్సిన చివరి విషయం ఒకటి ఉంది. చెప్పండి. ఒకవేళ ఆరాధన అంటే నిజంగా మన జీవితాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేయడమే అయితే, అప్పుడు మనం రోజూ చేసే చిన్న చిన్న పనులను, తీసుకునే నిర్ణయాలను కూడా ఈ లోతైన భక్తిని చూపించే అవకాశాలుగా చూడటం మొదలుపెడితే మన జీవితం పట్ల మన దృక్పథం ఎంతగా మారిపోతుందో కదా. దాని గురించి శ్రోతలు ఆలోచించారు.